ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ 76వ బర్త్డే జరుపుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా చంద్రబాబు విజయవాడ నగరంలోని పట్టపట్ట అన్న క్యాంటీన్ కు వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. జన్మదిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల ఒక రోజు ఖర్చు 76 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు 76వ బర్త్డే సందర్భంగా అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి దంపతులు అల్పాహారం స్వీకరించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అంటే విజయవాడ పట్టమట అన్న క్యాంటీన్లో అల్పాహారాన్ని స్వీకరించారు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. మరోవైపు అక్కడికి వచ్చిన సామాన్యులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా అల్పాహారాన్ని వడ్డించిన దృశ్యాలు కూడా మరోవైపు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తన 76వ జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పట్టమట్టలోని అన్నా క్యాంటీన్కు చేరుకున్నారు. అక్కడ సతీ సమేతంగా అల్పాహారాన్ని స్వీకరించారు. మరోవైపు సామాన్యులతో కలియ తిరిగారు. వారి సమస్యలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకున్నారు. మరోవైపు అక్కడికి వచ్చిన సామాన్యులందరికీ కూడా తమ చేతుల మీదుగా అల్పాహారాన్ని వడ్డించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళి టోకెన్స్ తీసుకుంటున్న సీఎం దంపతుల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా టోకెన్స్ తీసుకున్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని భుజించారు. మరోవైపు పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు అనగానే సామాన్యులందరూ కూడా అక్కడికి ఎక్కువగా చేరుతూ ఉంటారు. అటువంటిది ఈరోజు ప్రత్యేక దినం చంద్రబాబు బర్త్డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి వెళ్లారు. అల్పాహారాన్ని స్వీకరించారు. అక్కడికి వచ్చిన సామాన్యులందరికీ కూడా తమ చేతులతో అల్పాహారాన్ని అందించారు. మరోవైపు ఒక దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అల్పాహారాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం విజయవాడ పట్టమట్ట అన్నా క్యాంటీన్లో ఏపీ సీఎం చంద్రబాబు అల్పాహారాన్ని స్వీకరించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అల్పాహారాన్ని తమ చేతులుగా వడ్డిస్తూ ఉన్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన 76వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా విజయవాడ పట్టమట్టలోని అన్నా క్యాంటీన్కు చేరుకున్నారు. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని సతీ సమేతంగా స్వీకరిస్తూ ఉన్నారు. సామాన్యులతో కలిసి అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని స్వీకరిస్తూ వారితో మాటలు కలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు అల్పాహారాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ అనగానే అందరికీ తెలుసు, అది పేదల పాలిట పెన్నిదిగా అతి తక్కువ ధరలో నాణ్యమైన భోజనాన్ని అల్పాహారాన్ని అందిస్తూ ఉంటుంది ఇటువంటి క్యాంటీన్స్ అన్ని కూడా. అయితే పట్టమట్టలోని అన్నా క్యాంటీన్కు సతీ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ప్రస్తుతం అల్పాహారాన్ని సామాన్యులతో కలిసి స్వీకరిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ విజయవాడ పడమటకి చెందిన అన్నా క్యాంటీన్ లో ఆయన అల్పాహారం తీసుకుంటూ ఉన్నారు. తన సతీమణి భువనేశ్వర్తో కలిపి ఆయన కొద్దిసేపటి క్రితమే అన్నా క్యాంటీన్ కి రావడం జరిగింది. అన్నా క్యాంటీన్ లో ఏదైతే పేదలంతా కూడా అక్కడ ఏది అల్పాహారం తింటున్నారో వారితో కలిపి వీరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి గురించి వారి దగ్గర నుంచి అనేక విషయాలు వారు చర్చిస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం గురించి పక్కన ఎవరైతే తింటూ ఉన్నారో వారిని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమంలో ముందుంటూ ఉంటారు. ఎందుకంటే మనవడ దేవాంశ్ బర్త్డే కూడా ఒకరోజు టీటీడీకి అన్నదానానికి వారు ఖర్చు భరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రత్యేకంగా నారా భువనేశ్వరి చంద్రబాబు బర్త్డే సందర్భంగా 76 లక్షల విరాళాన్ని అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ 76 లక్షల విరాళంతో 269 అన్నా క్యాంటీన్లో నేడు ఉచితంగా ఆహారం అయితే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో వారెవరు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున సతీమణి నారా భువనేశ్వరి 76 లక్షల విరాళాన్ని ప్రభుత్వానికి అందజేసింది ఉచితంగా ఆహారం పంపిణీ చేయడానికి. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు కావచ్చు అందరూ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా ముఖ్యమంత్రి ఇక్కడ అందుబాటులో లేరు, కానీ ఈ సంవత్సరం ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంచెం గ్రాండ్ గా చేస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రధాని, పలువురు మంత్రులు, గవర్నరు అందరూ కూడా చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు అయితే చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా అన్నా క్యాంటీన్ సందర్శించి మరి కాసేపట్లో ఆయన చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎన్నికల ప్రచారంలో ఇవాళ రేపు పాల్గొనాలని షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్తున్నారు. తన సతీమణితో కలిసి అక్కడ కార్యక్రమంలో ఇప్పుడైతే అన్నా క్యాంటీన్ లో ఆయన ఏదైతే అల్పాహారం అయితే చేయిస్తున్నారు వారితో కలిసి వారి గురించి మాట్లాడుతున్నారు. వారు ఏదైతే ఎక్కడి నుంచి వచ్చారు, అన్నా క్యాంటీన్ వల్ల మీకు ఏ విధంగా లబ్ధి కలుగుతుంది అనేక అంశాల గురించి ఆయన చర్చిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా జన్మదినానికి సంబంధించి సేవా కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేక్ కటింగ్స్ కావచ్చు, పేదలకి పళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ లో రోగులకి మంచి చెడ చూడటం కావచ్చు, అదేవిధంగా అనేక విధంగా ఉచితంగా పేదవారి సహాయం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. చంద్రబాబు కూడా గతంలో కూడా చెప్పారు, బొకేలు కావచ్చు అట్టహాసంగా చేయొద్దు, ఏ సహాయం చేసినా పేదవారికి ఉపయోగపడే విధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇదే విధంగా ఇక్కడతో పాటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులంతా కూడా ఉదయమే పత్రికల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా కూడా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర గురించి కూడా చాలా మంది ఈ బర్త్డే సందర్భంగా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి సైబరాబాద్ నిర్మాత కావచ్చు, అనేక విజన్ 2020 లక్ష్యాలను ఏ విధంగా సాధించారు, ఇప్పుడు 2047కు సంబంధించిన లక్ష్యాలు ఏ విధంగా ఆయన పెట్టడం జరిగింది, ఆ లక్ష్య సాధన కోసం చంద్రబాబు చేస్తున్న కృషి కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని, పోలవరం తదితర ఆయన చేసిన కృషిని, ఎందుకంటే 40 ఏళ్ల పైన ఆయన రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది. అందువల్ల జన్మదినాన్ని పురస్కరించుకున్న అన్ని అంశాలను కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు వారు అందరూ కూడా చాలా గర్వించాల్సిన విషయం చంద్రబాబు లాంటి లేక ప్రపంచవ్యాప్తంగా కానీ అతి కొద్ది మంది ఉంటారు. వారిలో తెలుగువాడైన చంద్రబాబు ఉండటం చాలా గర్వించదగ్గ పరిణామంగా ఆంధ్రులంతా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా చాలా సింపుల్ గా, ఎప్పుడు కూడా హంగు ఆర్పాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఆయన జన్మదినాన్ని చేసుకోవటం ఆయనకు ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి మొదటిసారిగా భువనేశ్వరి ఆయన పేరు మీద 76 లక్షల చెక్కు అయితే ప్రభుత్వానికి అందజేసింది. ఈ రోజు ఉదయం అల్పాహారానికి సంబంధించి మొత్తం కూడా ఖర్చు అంతా కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులే భరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.